మహేష్ బాబు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న ఫాలోయింగ్ ఎలాంటిదో మనందరికీ తెలిసిందే. సినిమాలోనే స్టార్ కాకుండా నిజ జీవితంలోనూ కూడా స్టార్ హీరోగానే పేరు సంపాదించుకున్నాడు. అయితే వివాదాలకు చాలా దూరంగా ఉండే మహేష్ బాబు తాజాగా ఒక వివాదంలో చిక్కుకున్నారు. అంతేకాదు అధికారుల విచారణ కూడా ఎదుర్కోబోతున్నారు. ఇంతకు ఏం జరిగిందో పూర్తి వివరాలు ఒక్కసారి చూద్దాం. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది. రియల్ ఎస్టేట్ కంపెనీలపైన మనీ లాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో మహేష్ పేరు బయటకు రావడం సంచలనంగా మారింది. రియల్ ఎస్టేట్ కంపెనీలు భారీగా ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారనే విషయం ఈడీ విచారణలో వెలుగు చూడటంతో మహేష్ వ్యవహారం బయటకు వచ్చింది. అయితే మహేష్ బాబు తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత, వాటిలో చెక్ రూపంలో ఎంత, నగదు రూపంలో ఎంత మేరకు ఆర్థిక అవకతవకలు జరిగాయనే వివరాలు ఒక్కసారి తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో పేరు ప్రఖ్యాతులు ఉన్న రియల్ ఎస్టేట్ కంపెనీలు సాయి సూర్య డెవలపర్స్, సూరానా గ్రూప్స్ కంపెనీలు ఆర్థిక వ్యవహారాల్లో భారీగా అవకతవకలు ఉన్నాయనే విషయం బయటకు వచ్చింది. ఈ సంస్థ ఆర్థిక వ్యవహారాలు పరిశీలించిన తర్వాత పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగిందనే విషయం దృష్టికి రావడంతో వారి అకౌంట్లపై ఆరా తీశారు. ఈ క్రమంలోనే వారు చేసిన చెల్లింపుల్లో మహేష్ బాబుకు ఇచ్చిన మొత్తాన్ని బయటకు వచ్చాయి. దాంతో ఆయనను విచారించాలని ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. సదరు రియల్ ఎస్టేట్ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా చేసినందుకు గాను మహేష్ బాబుకు భారీగా రెమ్యునరేషన్ చెల్లించారు. నేషనల్ వెబ్సైట్లో వెల్లడించిన వివరాల ప్రకారం మహేష్ బాబుకు సుమారుగా 5.9 కోట్ల రూపాయలు చెల్లించారు. అందులో 3.4 కోట్ల రూపాయలు చెక్ రూపంలో, 2.5 కోట్ల రూపాయలు నగదు రూపంలో చెల్లించారు. ఈ చెల్లింపు మొత్తంపై క్లారిటీ లేకపోవడం వల్ల మహేష్ బాబుకు ఈడీ నోటీసులు జారీ చేసింది అని మీడియాలో వార్తా కథనాలు వెలువడ్డాయి. అయితే మహేష్ బాబుకు చెల్లించవలసిన రెమ్యునరేషన్ విషయంలో ఎలాంటి అభ్యంతరాలు లేవు. కానీ ఆయనకు చెల్లించిన నగదు మొత్తాలను అనుమానాస్పదంగా ఉన్నాయి. ఆ నగదు ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఎవరు చెల్లింపు చేశారు అనే కోణంలో ఈడీ అధికారులు విచారణ చేస్తున్నారు. అందుకోసమే మహేష్కు నోటీసులు జారీ చేశారు అని టైమ్స్ ఆఫ్ ఇండియా తన కథనంలో పేర్కొంది. అయితే సదరు రియల్ ఎస్టేట్ కంపెనీలు చేసిన వెంచర్లపై అనేక ఆరోపణలు రావటం, ఇన్వెస్టర్లను తప్పుదారిలో మోసగించే ప్రయత్నం జరిగింది. ఫ్లాట్ల అమ్మకాలు, ఫేక్ రిజిస్ట్రేషన్ లాంటి ఆరోపణలపై తెలంగాణ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఈ కేసుకు మరింత వివాదాస్పదమైందని చెప్పాలి. ఈ కంపెనీని మహేష్ బాబు ప్రమోట్ చేసి కస్టమర్లను కొనుగోలు చేసే విధంగా ప్రమోట్ చేశారు అని విమర్శలు కూడా రావడం గమనార్హం. అయితే ఈడీ నోటీసుల నేపథ్యంలో సినిమా హీరోల బ్రాండ్ ప్రమోషన్స్ వ్యవహారం అత్యంత చర్చనీయాంశమైంది. ఈ కేసులో మహేష్ బాబు క్లీన్ గా బయటకు వస్తారా లేదా అనేది అభిమానుల్లోనూ ఇటు సినీ వర్గాల్లోనూ ఉత్కంఠ నెలకొంది. ఈడీ నోటీసులకు సూపర్ స్టార్ ఎలా స్పందిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉండగా దర్శక ధీరుడు రాజమౌళితో కలిసి ప్రస్తుతం మహేష్ బాబు ఒక సినిమాలో నటిస్తున్నారు. హైదరాబాద్, ఒడిశా ప్రాంతాల్లో ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్, సుకుమార్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. మహేష్ బాబు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న ఫాలోయింగ్ ఎలాంటిదో మనందరికీ తెలిసిందే. సినిమాలోనే స్టార్ కాకుండా నిజ జీవితంలోనూ కూడా స్టార్ హీరోగానే పేరు సంపాదించుకున్నాడు. అయితే వివాదాలకు చాలా దూరంగా ఉండే మహేష్ బాబు తాజాగా ఒక వివాదంలో చిక్కుకున్నారు. అంతేకాదు అధికారుల విచారణ కూడా ఎదుర్కోబోతున్నారు. ఇంతకు ఏం జరిగిందో పూర్తి వివరాలు ఒక్కసారి చూద్దాం. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది. రియల్ ఎస్టేట్ కంపెనీలపైన మనీ లాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో మహేష్ పేరు బయటకు రావడం సంచలనంగా మారింది. రియల్ ఎస్టేట్ కంపెనీలు భారీగా ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారనే విషయం ఈడీ విచారణలో వెలుగు చూడటంతో మహేష్ వ్యవహారం బయటకు వచ్చింది. అయితే మహేష్ బాబు తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత, వాటిలో చెక్ రూపంలో ఎంత, నగదు రూపంలో ఎంత మేరకు ఆర్థిక అవకతవకలు జరిగాయనే వివరాలు ఒక్కసారి తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో పేరు ప్రఖ్యాతులు ఉన్న రియల్ ఎస్టేట్ కంపెనీలు సాయి సూర్య డెవలపర్స్, సూరానా గ్రూప్స్ కంపెనీలు ఆర్థిక వ్యవహారాల్లో భారీగా అవకతవకలు ఉన్నాయనే విషయం బయటకు వచ్చింది. ఈ సంస్థ ఆర్థిక వ్యవహారాలు
పరిశీలించిన తర్వాత పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగిందనే విషయం దృష్టికి రావడంతో వారి అకౌంట్లపై ఆరా తీశారు. ఈ క్రమంలోనే వారు చేసిన చెల్లింపుల్లో మహేష్ బాబుకు ఇచ్చిన మొత్తాన్ని బయటకు వచ్చాయి. దాంతో ఆయనను విచారించాలని ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. సదరు రియల్ ఎస్టేట్ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా చేసినందుకు గాను మహేష్ బాబుకు భారీగా రెమ్యునేషన్ చెల్లించారు. నేషనల్ వెబ్సైట్లో వెల్లడించిన వివరాల ప్రకారం మహేష్ బాబుకు సుమారుగా 5.9 కోట్ల రూపాయలు చెల్లించారు. అందులో 3.4 కోట్ల రూపాయలు చెక్కు రూపంలో, 2.5 కోట్ల రూపాయలు నగదు రూపంలో చెల్లించారు. ఈ చెల్లింపు మొత్తంపై క్లారిటీ లేకపోవడం వల్ల మహేష్ బాబుకు ఈడీ నోటీసులు జారీ చేసింది అని మీడియాలో వార్తా కథనాలు వెలువడ్డాయి. అయితే మహేష్ బాబుకు చెల్లించవలసిన రెమ్యునేషన్ విషయంలో ఎలాంటి అభ్యంతరాలు లేవు. కానీ ఆయనకు చెల్లించిన నగదు మొత్తాలను అనుమానాస్పదంగా ఉన్నాయి. ఆ నగదు ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఎవరు చెల్లింపు చేశారు అనే కోణంలో ఈడీ అధికారులు విచారణ చేస్తున్నారు. అందుకోసమే మహేష్కు నోటీసులు జారీ చేశారు అని టైమ్స్ ఆఫ్ ఇండియా తన కథనంలో పేర్కొంది. అయితే సదరు రియల్ ఎస్టేట్ కంపెనీలు చేసిన వెంచర్లపై అనేక ఆరోపణలు రావటం, ఇన్వెస్టర్లను తప్పుదారిలో మోసగించే ప్రయత్నం జరిగింది. ఫ్లాట్ల అమ్మకాలు, ఫేక్ రిజిస్ట్రేషన్ లాంటి ఆరోపణలపై తెలంగాణ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఈ కేసుకు మరింత వివాదాస్పదమైందని చెప్పాలి. ఈ కంపెనీని మహేష్ బాబు ప్రమోట్ చేసి కస్టమర్లను కొనుగోలు చేసే విధంగా ప్రమోట్ చేశారు అని విమర్శలు కూడా రావడం గమనార్హం. అయితే ఈడీ నోటీసుల నేపథ్యంలో సినిమా హీరోల బ్రాండ్ ప్రమోషన్స్ వ్యవహారం అత్యంత చర్చానీయాంశమైంది. ఈ కేసులో మహేష్ బాబు క్లీన్ గా బయటకు వస్తారా లేదా అనేది అభిమానుల్లోనూ ఇటు సినీ వర్గాల్లోనూ ఉత్కంఠ నెలకొంది. ఈడీ నోటీసులకు సూపర్ స్టార్ ఎలా స్పందిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉండగా దర్శక ధీరుడు రాజమౌళితో కలిసి ప్రస్తుతం మహేష్ బాబు ఒక సినిమాలో నటిస్తున్నారు. హైదరాబాద్, ఒడిశా ప్రాంతాల్లో ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్, సుకుమార్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. మహేష్ బాబు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న ఫాలోయింగ్ ఎలాంటిదో మనందరికీ తెలిసిందే. సినిమాలోనే స్టార్ కాకుండా నిజ జీవితంలోనూ కూడా స్టార్ హీరోగానే పేరు సంపాదించుకున్నాడు. అయితే వివాదాలకు చాలా దూరంగా ఉండే మహేష్ బాబు తాజాగా ఒక వివాదంలో చిక్కుకున్నారు. అంతేకాదు అధికారుల విచారణ కూడా ఎదుర్కోబోతున్నారు. ఇంతకు ఏం జరిగిందో పూర్తి వివరాలు ఒక్కసారి చూద్దాం. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది. రియల్ ఎస్టేట్ కంపెనీలపైన మనీ లాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో మహేష్ పేరు బయటకు రావడం సంచలనంగా మారింది. రియల్ ఎస్టేట్ కంపెనీలు భారీగా ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారనే విషయం ఈడీ విచారణలో వెలుగు చూడటంతో మహేష్ వ్యవహారం బయటకు వచ్చింది. అయితే మహేష్ బాబు తీసుకున్న రెమ్యునేషన్ ఎంత, వాటిలో చెక్ రూపంలో ఎంత, నగదు రూపంలో ఎంత మేరకు ఆర్థిక అవకతవకలు జరిగాయనే వివరాలు ఒక్కసారి తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో పేరు ప్రఖ్యాతలు ఉన్న రియల్ ఎస్టేట్ కంపెనీలు సాయి సూర్య డెవలపర్స్, సూరానా గ్రూప్స్ కంపెనీలు ఆర్థిక వ్యవహారాల్లో భారీగా అవకతవకలు ఉన్నాయనే విషయం బయటకు వచ్చింది. ఈ సంస్థ ఆర్థిక వ్యవహారాలు పరిశీలించిన తర్వాత పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగిందనే విషయం దృష్టికి రావడంతో వారి అకౌంట్లపై ఆరా తీశారు. ఈ క్రమంలోనే వారు చేసిన చెల్లింపుల్లో మహేష్ బాబుకు ఇచ్చిన మొత్తాన్ని బయటకు వచ్చాయి. దాంతో ఆయనను విచారించాలని ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. సదరు రియల్ ఎస్టేట్ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా చేసినందుకు గాను మహేష్ బాబుకు భారీగా రెమ్యునేషన్ చెల్లించారు. నేషనల్ వెబ్సైట్లో వెల్లడించిన వివరాల ప్రకారం మహేష్ బాబుకు సుమారుగా 5.9 కోట్ల రూపాయలు చెల్లించారు. అందులో 3.4 కోట్ల రూపాయలు చెక్కు రూపంలో, 2.5 కోట్ల రూపాయలు నగదు రూపంలో చెల్లించారు. ఈ చెల్లింపు మొత్తంపై క్లారిటీ లేకపోవడం వల్ల మహేష్ బాబుకు ఈడీ నోటీసులు జారీ చేసింది అని మీడియాలో వార్తా కథనాలు వెలువడ్డాయి. అయితే మహేష్ బాబుకు చెల్లించవలసిన రెమ్యునేషన్ విషయంలో ఎలాంటి అభ్యంతరాలు లేవు. కానీ ఆయనకు చెల్లించిన నగదు మొత్తాలను అనుమానాస్పదంగా ఉన్నాయి. ఆ నగదు ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఎవరు చెల్లింపు చేశారు అనే కోణంలో ఈడీ అధికారులు విచారణ చేస్తున్నారు. అందుకోసమే మహేష్కు నోటీసులు జారీ చేశారు అని టైమ్స్ ఆఫ్ ఇండియా తన కథనంలో పేర్కొంది. అయితే సదరు రియల్ ఎస్టేట్ కంపెనీలు చేసిన వెంచర్లపై అనేక ఆరోపణలు రావటం, ఇన్వెస్టర్లను తప్పుదారిలో మోసగించే ప్రయత్నం జరిగింది. ఫ్లాట్ల అమ్మకాలు, ఫేక్ రిజిస్ట్రేషన్ లాంటి ఆరోపణలపై తెలంగాణ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఈ కేసుకు మరింత వివాదాస్పదమైందని చెప్పాలి. ఈ కంపెనీని మహేష్ బాబు ప్రమోట్ చేసి కస్టమర్లను కొనుగోలు చేసే విధంగా ప్రమోట్ చేశారు అని విమర్శలు కూడా రావడం గమనార్హం. అయితే ఈడీ నోటీసుల నేపథ్యంలో సినిమా హీరోల బ్రాండ్ ప్రమోషన్స్ వ్యవహారం అత్యంత చర్చానీయాంశమైంది. ఈ కేసులో మహేష్ బాబు క్లీన్ గా బయటకు వస్తారా
లేదా అనేది అభిమానుల్లోనూ ఇటు సినీ వర్గాల్లోనూ ఉత్కంఠ నెలకొంది. ఈడీ నోటీసులకు సూపర్ స్టార్ ఎలా స్పందిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉండగా దర్శక ధీరుడు రాజమౌళితో కలిసి ప్రస్తుతం మహేష్ బాబు ఒక సినిమాలో నటిస్తున్నారు. హైదరాబాద్, ఒడిశా ప్రాంతాల్లో ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్, సుకుమార్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.